హలో స్టూడెంట్స్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిగ్రీ ఫస్ట్ సెమ్ ఎగ్జామ్ ఫీ నోటిఫికేషన్ అనేది మనకి సర్క్యులర్ అయితే వచ్చిందనమాట. సో మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. ఐఎమ్ బై డైరెక్షన్ హియర్ విత్ ఇష్యూయింగ్ ది ఫాలోయింగ్ షెడ్యూల్ ఫర్ ద యూజీ ఫస్ట్ సెమిస్టర్ రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ అండ్ ఫస్ట్ సెమిస్టర్ వన్ టైమ్ ఆపర్చునిటీ Y15, Y16, Y17 అండ్ Y18 బ్యాచెస్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ ఆల్ కోర్సెస్ డిసెంబర్ 2025. సో మనకి ఆల్ కోర్సెస్ కి వన్ టైమ్ ఆపర్చునిటీ అలాగే రెగ్యులర్ అలాగే సప్లిమెంటరీ. సో ఫస్ట్ సెమిస్టర్ సంబంధించి అందరికి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అయితే చేయబోతున్నారు అనమాట. సో ఇక్కడ మనకి ఫీ నోటిఫికేషన్ అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. డేట్స్ అనేవి లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీ వితౌట్ లేట్ ఫీ తో మనకి డిసెంబర్ 3rd కల్లా మీరు ఎగ్జామినేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో మీరు గనక లేట్ చేస్తే సెకండ్ పాయింట్ లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీ విత్ లేట్ ఫీ ఆఫ్ 100 రూపీస్ ఫైన్ తో మనకి డిసెంబర్ 5th కల్లా మీరు ఎగ్జామినేషన్ ఫీ అనేది పే చేయొచ్చు. ఓకేనా స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేసి 4th పాయింట్ అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ప్రాక్టికల్ ప్రాజెక్ట్ వైవా వాయిస్ ఎక్సెట్రా ఎగ్జామినేషన్స్ ఆఫ్ ఫస్ట్ సెమిస్టర్. మనకి థియరీ ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయిన తర్వాత ప్రాక్టికల్ కానివ్వండి, ప్రాజెక్ట్ కానివ్వండి, వైవా కానివ్వండి జరుగుతాయి. ఓకేనా. సో మనకి డేట్స్ వచ్చేసి క్లియర్ గా చూసుకోవచ్చు. ఎగ్జామినేషన్ డేట్స్ అనేది 5th పాయింట్ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ థియరీ ఎగ్జామినేషన్స్ ఆఫ్ ఫస్ట్ సెమిస్టర్ రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ క్యాండిడేట్స్. సో వీరికి వచ్చేసి డిసెంబర్ 29th నుంచి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అయితే చేస్తారనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫీ పర్టికులర్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. ఫీ ఫర్ ఫస్ట్ సెమిస్టర్ రెగ్యులర్ సప్లిమెంటరీ స్టూడెంట్స్ whose register number prefix with Y19, Y20, Y21, Y22, Y23, Y24 అండ్ Y25 బ్యాచెస్. అంటే రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ మనకి ఈ బ్యాచెస్ అందరూ వస్తారనమాట. సో వారికి సంబంధించిన ఫీ పర్టికులర్స్ ఇవి. సో మనకి వన్ టైమ్ ఆపర్చునిటీ కూడా ఫీ పర్టికులర్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. సో ఫస్ట్ వచ్చేసి రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ ఫీ పర్టికులర్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. సో ఓల్ ఎగ్జామినేషన్ ఫీ థియరీ ఓన్లీ ఫర్ ఫస్ట్ సెమిస్టర్ 960 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. రెగ్యులర్ కానివ్వండి, సప్లిమెంటరీ కానివ్వండి, ఓల్ ఎగ్జామినేషన్ ఫీ అనమాట. సో ఓకేనా, గుర్తుపెట్టుకోండి. 960 రూపీస్ అనేది మీరు పే చేయాలి. అది కూడా మీరు వితౌట్ లేట్ ఫీతో డిసెంబర్ 3rd కల్లా పే చేయండి. ఒకవేళ లేట్ చేస్తే డిసెంబర్ 5th కన్నా పే చేయాల్సి ఉంటుంది 100 రూపీస్ ఫైన్ తో. ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఫీ ఫర్ ఈచ్ ప్రాక్టికల్ ఇంటర్నల్ 130 రూపీస్ అనేది పే చేయాలి ఒక్కొక్క సబ్జెక్ట్ కి ప్రాక్టికల్ ఉంటే. ఓకేనా. ఫీ ఫర్ ఈచ్ ప్రాజెక్ట్ వర్క్ ఆర్ వైవా సపరేట్లీ 520 రూపీస్ అనేది పే చేయాలి. సో అలాగే ఇంటర్నల్ ఎగ్జామినేషన్ ఫర్ ఫస్ట్ సెమిస్టర్ సప్లిమెంటరీ క్యాండిడేట్స్ ఫర్ ఆల్ కోర్సెస్ ఎక్సెప్ట్ Y25. సో ఎవరైతే సప్లిమెంటరీ స్టూడెంట్స్ ఉన్నారో సో వారికి ఇంటర్నల్ ఎగ్జామినేషన్ సంబంధించి 1200 రూపీస్ అనేది మీరు పే చేయాలి. సో ఓకేనా. అలాగే BHM కోర్స్ ఓల్ ఎగ్జామినేషన్ ఫీ అనేది థియరీ ఓన్లీ. సో ఫస్ట్ సెమిస్టర్ వారికి 1890 రూపీస్ అనేది పే చేయాలి. అలాగే ప్రాక్టికల్ కి ఈచ్ సబ్జెక్ట్ కి 520 రూపీస్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫీ ఫర్ ఫస్ట్ సెమిస్టర్ సప్లిమెంటరీ స్టూడెంట్స్ కి ఆల్ కోర్సెస్ వాళ్ళు ఒక పేపర్ కనుక మీరు బ్యాక్లాగ్ రాయాలనుకుంటే ఎగ్జామ్ ఫీ ఫర్ సింగిల్ పేపర్ అపిరెన్స్ 520 రూపీస్, అలాగే 2 పేపర్ అపిరెన్స్ 680 రూపీస్, అలాగే 3 పేపర్ అపిరెన్స్ 760 రూపీస్. 4 or more పేపర్స్ ఉంటే ఫస్ట్ సెమిస్టర్ హోల్ ఎగ్జామినేషన్ ఫీ అనేది పే చేయాలి 960 రూపీస్. ఓకేనా సప్లిమెంటరీ వారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి BHM స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సింగిల్ పేపర్ 550 రూపీస్, 2 పేపర్స్ ఉంటే 700 రూపీస్, అలాగే 3 పేపర్స్ ఉంటే 960 రూపీస్, అలాగే 4 పేపర్స్ ఉంటే 1150 రూపీస్, అలాగే 5 పేపర్స్ ఉంటే 1450 రూపీస్, 6 పేపర్స్ ఆర్ మోర్ పేపర్స్ ఉంటే 1890 రూపీస్ అనేది మీరు ఎగ్జామినేషన్ ఫీ అనేది పే చేయాలి సప్లిమెంటరీ వారు. ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చేసి వన్ టైమ్ ఆపర్చునిటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వారికి వచ్చేసి క్లియర్ గా చూసుకోవచ్చు. Y15, Y16, Y17, Y18 బ్యాచెస్ వరకు వీరికి వన్ టైమ్ ఆపర్చునిటీ ఎగ్జామ్స్ కూడా ఉంటాయని చెప్పాను కదా. సో వారికి సంబంధించి థియరీ అండ్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఫీ అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. థియరీ ఎగ్జామ్ ప్యాటర్న్ లో మనకి 3 పేపర్స్ ఆర్ లెస్ దెన్ 3 పేపర్స్ ఉంటే మీ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 5500 రూపీస్ అనేది పే చేయాలి. సింగిల్ పేపర్ ఉన్న 5500, అలాగే 2 పేపర్స్ ఉన్న 5500 అనేది మీరు పే చేయాలి. అలాగే 3 పేపర్స్ ఉన్న 5500 అనేది పే చేయాలి. ఓకేనా. ఇఫ్ మోర్ దెన్ 3 పేపర్స్ ఫర్ ఈచ్ పేపర్, 3 పేపర్స్ కంటే ఎక్కువ ఉంటే ఒక్కొక్క పేపర్ కి అంటే 5500 అనేది పే చేసి ఇంకా రిమైనింగ్ పేపర్ ఏదైతే ఉందో ఎవ్రీ ఈచ్ పేపర్ కి 2710 రూపీస్ అనేది ఎక్స్ట్రా పే అనేది చేయాలి. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. 3 పేపర్స్ ఆర్ లెస్ దెన్ 3 పేపర్స్ ఉంటే 5500. ఇఫ్ మోర్ దెన్ 3 పేపర్స్ ఫర్ ఈచ్ పేపర్ 2710 రూపీస్ అనేది ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది ఒక్కొక్క పేపర్ కి. ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నల్ ప్రాక్టికల్ ప్రాజెక్ట్ సెపరేట్లీ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి 1 పేపర్ ప్రాక్టికల్ ఎగ్జామ్ 1840 రూపీస్, అలాగే ఫర్ 2 or 3 పేపర్స్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ 3680 రూపీస్ అనేది పే చేయాలి. ఇఫ్ మోర్ దెన్ 3 పేపర్స్ ఈచ్ పేపర్ 1375 రూపీస్ అనేది మీరు డెఫినెట్ గా పే చేయాల్సి ఉంటుంది.
సో ఇవంతా కూడా మీరు December 3 కల్లా ఎగ్జామినేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు లేట్ చేస్తే లేట్ ఫీతో కలిపి ఎగ్జామినేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్స్ అనేవి రెగ్యులర్, సప్లిమెంటరీ అలాగే వన్ టైం ఆపర్చునిటీ వారికి ఒకే రోజు నుంచి అయితే ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అది కూడా మనకి December 29 కల్లా ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట. డేట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్స్ వచ్చేసి December 29, అలాగే ఎగ్జామినేషన్ ఫీ అనేది మీరు లాస్ట్ డేట్ వచ్చేసి December 3 అనమాట. అలాగే లేట్ చేస్తే 100 రూపీస్ ఫైన్ తో December 5 కల్లా ఎగ్జామినేషన్ ఫీ అనేది పే చేయాలి. మనకి ఎగ్జామ్ టైం టేబుల్ అనేది ఇంకా మనకి అనౌన్స్ అయితే చేయలేదన్నమాట. ఎగ్జామినేషన్ టైం టేబుల్ రాగానే మన ఛానల్ వెంటనే పోస్ట్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ అయితే చేయండి.